కొన్నిసార్లు కలత చెంది కృంగిపోయి చేతికి రాని స్థితికి వెళ్ళిపోయావు నువ్వు. ఆశ్చర్యమైన రీతిని నిన్ను ఆదరించి తన వాగ్దానముల చేత నిన్ను సంధించి ధైర్యపరిచి వెన్ను తట్టి నిన్ను నిలబెట్టుకున్నాడు. ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ వచ్చాడు ఆయన. నలుగురిలో నవ్వులు పాలై నువ్వు కూర్చొని ఏడుస్తా ఉంటే క్రొత్త వాగ్దానం ఇచ్చి నీకు ఛార్జ్ చేశాడు ఆయన. ఎడవ పిచ్చోడా, నిన్ను అవమానపరిచేది నేను లేనా? అవమానం చేయని నీ తలెత్తుతా కదా నేను. ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళు సిగ్గుపడేటట్లు నేను నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ నిందకు లక్ష్య పెట్టొద్దు, ఆ అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు, ఆ తృణీకారాన్ని లక్ష్య పెట్టొద్దు. నేను నీ పక్షంగా ఉన్నా అని నీ పక్షం వహించానని చెప్పి నీ వెన్ను తట్టి ధైర్యపరిచి నిన్ను నిలబెట్టిన ఘట్టాలు లేవా? నీ జీవితంలో ఒక్కటి కూడా లేదా? ఆయన నిన్ను ధైర్యపరిచింది లేదా? గుండె చెదిరిన వేళ నిన్ను ఓదార్చింది లేదా? వ్యాధిని బట్టి నువ్వు కలత చెందితే నేను లేనా, స్వస్థపరుస్తానని నిన్ను ధైర్యపరిచిన దాఖలాలు లేవా? ఉన్నాయా లేవా? అవమానాలు ఎదుర్కొని సిగ్గుతో తలదించుకొని కుమిలి కుమిలి ఏడ్చున్న వేళ అవమానాన్ని ప్రతిగా నీకు ఘనతనిస్తాను నా కుమారి, బాధపడకు తల్లి అని నిన్ను ఓదార్చిన ఘట్టాలు లేవా? అవి గుర్తుకు రావా? గుర్తొచ్చినప్పుడు హృదయం కదలదా? కదిలినప్పుడు కన్నీళ్లు రావా? ప్రేమ పుట్టదా?